ఎందుకు గెలవాలి అసలు లెక్క ప్రకారం? అసలు లెటర్ రాసి ఇచ్చిందే తెలుగుదేశం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గెలిగితే దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి 2009లో లెటర్ రాసి ఇచ్చి వచ్చింది తెలుగుదేశం. మళ్ళీ ఆ తర్వాత చివరిలో రాష్ట్రం విభజనప్పుడు అక్కడ మాట అక్కడ ఇక్కడ మాట ఇక్కడ చెప్పింది తెలుగుదేశం. మరి గెలవకూడదే, గెలిచింది కదా. అట్లాగే 2019లో జగన్ ఎట్ట గెలుస్తాడు? అద్భుతమైన పాలననే కదా 5 ఏళ్ళు కీర్తించిన పత్రికలు. మరి ఎట్లా గెలుస్తాడు? నేను అంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ యాంబిషియస్ స్టేట్. మన దగ్గర విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషనల్ ధోరణి ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఒక రైతు తన బిడ్డకి తన సంపాదన 10,000 అయినా సరే 25,000 అప్పు తెచ్చైనా సరే చదివించి తన బిడ్డని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంతో చేసిన యొక్క ప్రయత్నమే ఈవేళ సాఫ్ట్వేరు లేదా ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఉండటం. ఇవాళకి కూడా అమెరికాలో అత్యధికంగా చదువుతున్నటువంటి ఆ భారత విద్యార్థుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండటం. అంటే అంత యాంబిషియస్, ఏదో సాధించాలన్న తపన ఉండేటటువంటి వాళ్ళు. హైదరాబాద్ కోల్పోయిన తర్వాతన ఆ స్థాయిలో తీసుకొచ్చేస్తాడని నమ్మారు వీళ్ళు చంద్రబాబుని. 5 ఏళ్లలో అది అందులో 10వ వంతు కూడా అవ్వట్లేదు అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి అయితే స్పీడప్ చేస్తాడనేసి ఇతనికి వేశారు. అదే యాంబిషియస్. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నటువంటి ప్రయోగం వాళ్ళకి నచ్చక అమరావతి